రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఒకే కుటుంబంలో 6గురి హత్య కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు సైకో కిల్లర్ ప్రశాంత్తో పాటు మరో 4గురిని అరెస్ట్ చేశారు. ఆస్తి కోసమే హత్యలు చేశాడని అంటున్న కామారెడ్డి ఎస్పీ సింధు శర్మతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. సంచలనం రేపిన 6 హత్యలకు సంబంధించి కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ గారు ఒకసారి మాట్లాడించారు. మేడం, కేసును ఛేదించారు, ఏం విషయాలు మీకు వెల్లడయ్యాయి? 14th of this month మనకి సదాశివ్ నగర్ పిఎస్ లిమిట్స్లో ఒక అన్ఐడెంటిఫైడ్ ఉమెన్స్ బాడీ వాజ్ ఫౌండ్ ఇన్ బర్న్డ్ కండిషన్. మనకి సీన్ దగ్గర క్లూస్ అవి నాట్ వెనీవర్ దేర్, అండ్ సిన్స్ ఇట్స్ అన్ అన్ఐడెంటిఫైడ్ ఉమెన్స్ బాడీ వీ హ్యావ్ టేకెన్ ఇట్ అప్ యాజ్ హై ప్రయారిటీ అండ్ అవర్ టీమ్స్ హ్యావ్ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్ ఆన్ ఆల్ అవైలబుల్ క్లూస్. సో చాలా మెటిక్యులస్ వర్క్ అన్నది చేశారు. సో దీంతో అక్యూజ్డ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ ఇన్ దిస్ ప్రాసెస్ అక్యూజ్డ్ని ఐడెంటిఫై చేసే ప్రాసెస్లో మనం ఇటువంటి అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ ఉన్న కేసెస్ నియర్ బై కొన్ని రిజిస్టర్ అయ్యి ఉన్నాయి అని వాటితోటి లింకప్ చేసే ప్రయత్నం కూడా చేశాము. సో ఇన్ అవర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఆల్సో యాజ్ పర్ కన్ఫెషన్ ఆఫ్ అక్యూజ్డ్ హూ వర్ టేకెన్ ఇన్ టు కస్టడీ టుడే, వాళ్ళు ఒక 6 personsని మేము మర్డర్ చేశామని చెప్పడం జరుగుతుంది. అతి కిరాతకంగా కాల్చి చంపాడు మేడం, అంటే ఎక్కడ క్లూ దొరికింది మీకు? ఎక్కడ ఆనవాళ్ళు లేకుండా జాగ్రత్త పడ్డాడు నిందితుడు? అవర్ టీమ్స్ హ్యావ్ డన్ మెటిక్యులస్ వర్క్ అండి. అంటే సీన్ దగ్గర క్లూస్ లేకపోవచ్చు, బట్ దెర్ ఆర్ సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్, టెక్నికల్ ఇన్పుట్స్ తీసుకుంటాము. అండ్ ఆల్మోస్ట్ 50-60 కిలోమీటర్స్ తర్వాత కూడా ఉన్న కెమెరాస్ కూడా చూడడం జరిగింది. సో ఐ అప్రిషియేట్ ద వర్క్ డన్ బై సదాశివ్ నగర్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ. ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రాంతంలో చంపడం జరిగింది. అది ట్రాన్స్పోర్ట్ అంటే ఎట్లా వీలైంది? ఇన్ని రోజులు ఎట్లా పట్టింటారు? ఇది వాళ్ళ కన్ఫెషన్ ప్రకారం ఫస్ట్ మర్డర్ దే హ్యావ్ కమిటెడ్ ఆన్ 29th of November లాస్ట్ మంత్. అయితే వీళ్ళందరూ దే ఆర్ అంటే అక్యూజ్డ్ అండ్ విక్టిమ్స్ దే ఆర్ నేటివ్ ఆఫ్ మక్లూర్ ఆఫ్ నిజామాబాద్. సో ముందు నుంచి పరిచయము అక్వింటెన్స్ అన్నీ ఉన్నాయి. సో అది దానివల్ల అన్ఫార్చునేట్లీ వాళ్ళు నమ్మి అతనితోటి వెళ్ళడం జరిగింది ఆన్ డిఫరెంట్ అకేషన్స్. అతని మీద ఒకటి పాత కేసు ఉంది 2018. సో దాంట్లో అతను రిమాండ్ అవ్వడం జరిగింది. సో ఆ కేసుకి సంబంధించి ఏదో హెల్ప్ చేస్తానని, ఇల్లు అమ్మి మార్ట్గేజ్ అది చేసి డబ్బులు ఇస్తానని చెప్పడంతో ఫ్యామిలీ హ్యాస్ బిలీవ్డ్ అన్ఫార్చునేట్లీ. ప్రసాద్కి సంబంధించిన వాళ్ళ తల్లిని కాపాడారని చెప్తున్నారు. అలాగే ప్రశాంత్కి ఎవరైతే నిందితున్నారో వాళ్ళ తల్లి ఇందుకు సహకరించింది తెలుస్తుంది. ఇది నిజమే? కరెక్ట్ అండి. మనం ప్రశాంత్ వాళ్ళ మదర్ని కూడా అక్యూజ్డ్గా సైడ్ చేశాము. అండ్ మన టీమ్ హ్యాడ్ దే నాట్ నాబ్డ్ ద అక్యూజ్డ్ బికాస్ వాళ్ళు ఇఫ్ యూ సీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా దే వర్ టార్గెటింగ్. సో ఐ థింక్ అవర్ టీమ్స్ ఎఫర్ట్ హ్యాస్ హెల్ప్డ్ సేవ్ వన్ లైఫ్. ఇంత పెద్ద నేరానికి పాల్పడడం మేడం అందరు యూతే ఏం చెప్పగలుగుతారు ఒక మీరు ఆఫీసర్? నోబడీ కెన్ ఎస్కేప్ ద లాంగ్ ఆర్మ్ ఆఫ్ లా అండి. క్లూస్ వర్కౌట్ చేస్తాము. పోలీస్ ఇస్ అంటే ఆల్ అఫెన్సెస్ విల్ ఈవెన్చువల్లీ బీ డిటెక్టెడ్. ఇంకా ఎంతమంది ఉన్నారు మేడం లాస్ట్? అంటే ఇంకా 4 బాడీస్ దొరికాయి, ఇంకా 2 ఎప్పటివరకు కేసు పూర్తయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు 4కి సంబంధించి ఎఫ్ఐఆర్స్ అయ్యి ఉన్నాయి. మన దగ్గర సదాశివ్ నగర్లో 1, మెదక్ చేగుంటలో 1, మెండోరా పిఎస్ ఆఫ్ నిజామాబాద్లో 2. వాళ్ళ కన్ఫెషన్ ప్రకారం 29th of last month మక్లూర్లో అక్కడే చంపి పూడ్చిపెట్టామని చెప్తున్నారు. సో మనం అది ఎగ్జిమేషన్ చేయించాలి. సో ఎగ్జిమేషన్లో ఇఫ్ బాడీ ఈజ్ ఫౌండ్ వీ నీడ్ టు రిజిస్టర్ అనదర్ కేసు, దట్ ఈస్ 5th. అండ్ అతని వైఫ్ సాన్విక అనే ఆవిడని వీళ్ళు ఆఫ్టర్ స్ట్రాంగ్యులేషన్ మేము బాసరా బ్రిడ్జ్ మీద నుంచి పడేసామని చెప్తున్నారు. సో వీ హ్యావ్ టు వెరిఫై దట్. అండ్ డౌన్ స్ట్రీమ్ పోలీస్ స్టేషన్స్, ఇఫ్ నాట్ బాసరా, డౌన్ స్ట్రీమ్ పోలీస్ స్టేషన్స్లో ఏదన్నా అన్ఐడెంటిఫైడ్ బాడీస్ కేసెస్ అయినాయా చూసి కేసు రిజిస్టర్ చేయాలి. 7 months బేబీ తోటి ఉన్నాడు. వీ హ్యావ్ టు వెరిఫై అండి, వీ హ్యావ్ టు వెరిఫై. ఇది ఎంత పెద్ద నేరం చేసినా కానీ ఎక్కడ కూడా తప్పించుకునే ప్రసక్తి లేదు. నేరం చేసిన వ్యక్తులు ఎవరైనా సరే ఖచ్చితంగా శిక్షకు అర్హులే. ఇంకా కేసు విచారణ కొనసాగుతుందని చెప్పి సిబిఐ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, కామారెడ్డి నుంచి.